మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పానగల్లో బాలా సదన్ వృద్ధాశ్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం దుర్గాబాయి మహిళా శిశు వికాసం కేంద్రం ప్రాంగణంలో మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. తర్వాత కనగల్ మండలం దర్వేషిపురం వద్ద 4 లైన్ల వంతెన పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యువత కోసం నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి శంకుస్థాపన చేశామని, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రాజెక్టుల నాణ్యత కంటే గత ప్రభుత్వ పెద్దలు కమిషనర్లపైనే దృష్టి సారించారని విమర్శించారు. కమిషన్ల కోసం నాణ్యత లేకుండా మేడిగడ్డ బ్యారేజీ నిర్మించి రాష్ట్ర సంపదను గోదారి పాలు చేశారని ఆక్షేపించారు. ఈసారి కరువుతోని కర్ణాటకకి నీళ్లు రాక ఉన్న శ్రీశైలం నీళ్లు ఈ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వెళ్ళి బయటికి రాడు, ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి రాక జగన్మోహన్ రెడ్డి హుషారుతోని మొత్తం పోతున్నట్టు వాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మొత్తం శ్రీశైలం ఖాళీ చేసింది. ఇవాళ ఇంకా వారం 10 రోజులు అయితే మొత్తం కూడా మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయ్యే పరిస్థితి. ఈ కమిషన్ల కోసం కడితే 3 ఏళ్ళకి ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఊరిపోయింది. రేపు పాపం మొత్తం సుందిల్లా అన్నారు 2 బ్యారేజ్ కూడా కొట్టకపోతాయి. అందుకే ఇలా పాపం పండింది కాబట్టి కేసీఆర్ నల్గొండ జిల్లాలో ఒక్కొక్క ఎమ్మెల్యే దెబ్బ కొడితే ఇవాళ 50, 60, 70 వేలతో ఎమ్మెల్యేలు గెలిచిందంటే వాడు కేసీఆర్ నల్గొండ జిల్లాని అన్యాయం చేసింది కాబట్టి. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ పూర్తి చేయని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు తేదీని పొడిగిస్తున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి చివరి వరకు ఈకేవైసీకి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండటంతో రేషన్ షాపులకు రేషన్ కార్డుదారులు పోటెత్తుతున్నారు. చాలా చోట్ల భారీ లైన్లు కనిపిస్తున్నాయి. రద్దీ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం గడువు తేదీని పెంచింది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు 75% మంది రేషన్ కార్డుదారులు ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100% పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ను ఆదేశించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ సదస్సు మూత్రపిండాల వైద్య విజ్ఞాన శాస్త్రంలో చోటు చేసుకుంటున్న సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 30 మందికి పైగా అగ్రశ్రేణి కిడ్నీ వైద్య నిపుణులు హాజరవుతున్నారని గవర్నర్ తమిళిసై తెలిపారు. Be an administrator, definitely we can manage the health of the patient as well as the health of the society. That is very important. The awareness about the kidney disease should be highlighted to the ordinary people. There should be more movies, there should be more pamphlets, there should be highlighted to the even the practitioners so that they are well aware we are dealing with the renal patient. So it is very difficult to convince them. It is my own experience. So I'm really very happy to address you all. And as I said, you are lifesavers, and the only person unhappy is your family member, not your patients. Patients are very happy, but at the same time, nephrologists used to spend more time, explain more. Though we should be smiling before seeing the smile from the patient. మోడీని నిర్వహించాలనేదే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేని ఆలియన్స్ అది ఇప్పుడు అన్ని పార్టీలు చెల్లచెదురైపోతున్నాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. మోదీ దేశం కోసం పనిచేస్తే కాంగ్రెస్ నెహ్రూ, గాంధీ కుటుంబం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. సామాజిక న్యాయం పేరుతో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. ఈరోజు నితీష్ కుమార్ గారు ఆ యొక్క కూటమి నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. తెలంగాణ ప్రజలు కూడా మీరు గమనించాలి, అవకాశవాద రాజకీయాలు కేవలం వీళ్ళ మోదీ గారు అవినీతిని అరికడతా ఉన్నారు. కుటుంబ పాలనను చరమగీతంతో ఇవాళ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పడము, అండ్ మోర్ పర్టికులర్ జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. మోర్ ఓవర్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు, మైనార్టీ ఓటు కోసం వారు అవలంబిస్తున్న విధానాలు ఇప్పుడిప్పుడే కనువిప్పవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ
వీళ్ళ మోదీ గారు దేశం కోసం, దేశమే నా కుటుంబం అని చెప్పి వారు పనిచేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఇవాళ నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యుల కోసం పనిచేసే పార్టీగా, అదే రకంగా కొన్ని కుల పార్టీలు, అవినీతి పార్టీలు వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడితే ఈరోజు తేలిపోతా ఉన్నది. అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధికి ఆ ప్రగతి పరుగులు తీస్తూ ఉంటే, ఈ పేదల సంక్షేమం పేరు మీద చివరి వ్యక్తి కూడా దళారీ వ్యవస్థ లేకుండా, కించిత్తు అవినీతికి తావు లేకుండా ఈ 10 సంవత్సరాల కాలంలోనే 32 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలకు నేరుగా వారు చేరిస్తే, నాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అబద్ధాలు, నేడు పాలనలో అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ అన్నారు. మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా రాష్ట్రంలోని 1.5 కోట్ల ఆడపడుచులు ఉన్నారని, వారందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా అని ప్రశ్నించారు. మార్చి 17తో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి అవుతాయని, ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు ఉంటాయని, ఆలోపు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయలు, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తేనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తారని అన్నారు. మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లు ఉంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2,500 బోనస్, 4,000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లు వేస్తారు. ఇయ్యలేదనుకో ఇదే ప్రజలు మళ్ళా కర్రు గాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేది ఖాయం. మీరు కూడా చర్చ పెట్టాలి. మార్చి 17కు 100 నిండుతున్నది. 100 డెడ్ లైన్, 50 రోజులు ఇయ్యద్దని రూల్ ఉంది. 50 రోజులకు ఇయ్యద్దని వాళ్ళని ఆపుతుర్రు అయింది నిన్ను రేవంత్ రెడ్డి. ఇంకా 100 నిండలే, వద్దు నిండి వాళ్ళు ఆగబడుతుర్రా? ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి, 40 రోజులకి, 50, ఇప్పుడే ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది, దగ్గర 2 నెలలకు రానే బట్టే ఈ మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే ఇదంతా కూడా వాళ్ళకు గోబల్స్ ప్రచారం చేసింది. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశపెట్టి, మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ మనం కూడా గమనిస్తా ఉన్నాం. ప్రతిరోజు 20 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని, తద్వారా ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫిట్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడు చిన్నపాక స్వామి ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. చిన్నపాక స్వామి 1000 రోజులుగా ప్రతిరోజు 5 కిలోమీటర్ల రన్నింగ్ చేస్తున్నారని, అలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి దానికొక వ్యాయామ కోచ్ను నియమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరారు. ప్రతిరోజు 5 కిలోమీటర్ల చొప్పున 1000 రోజులు 6,200 కిలోమీటర్ల రన్నింగ్ చేస్తాను అని చిన్నపాక స్వామి తెలియజేశారు. ఐకాన్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ తమ్ముడు చిన్నపాక స్వామి గారు, ఈజ్ జేటీఓ ఇన్ బిఎస్ఎన్ఎల్. గత 1000 రోజుల నుంచి నిరంతరాయంగా ఎండొచ్చినా, వానొచ్చినా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా కూడా 1000 రోజులు నిరంతరాయంగా రోజు 5 కిలోమీటర్లు పరిగెట్టి ఈరోజు 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు ఆయన మీద గౌరవంతో, ఆయనకు సంఘీభావంగా ఈరోజు నేను కూడా మరి 41 నిమిషాల 21 సెకండ్లలో నేను 6 కిలోమీటర్లు వారికి సంఘీభావంగా వారితో పాటు పరిగెట్టడం జరిగింది. చాలా ఆనందంగా వారితో పాటు వందలాది మంది ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో పరిగెట్టడం జరిగింది. మరి స్వేరోస్ నెట్వర్క్ యొక్క ధ్యేయమే అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం. సో ఆ సందర్భంగా మరి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు కూడా కనీసం 20 నిమిషాలు, 10 నిమిషాలైనా భౌతిక శ్రమ, శారీరక శ్రమ తప్పకుండా చేయాలి. చేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటళ్ళ దగ్గరికి పోయి మరి డాక్టర్ల కాళ్ళ మీద పడి ప్రాధేయపడడం, పెద్దల దగ్గరికి పోయి అప్పులు చేయడం కోసం పుస్తకాలను తాకట్టు పెట్టడం, లేకపోతే ఇళ్లను తాకట్టు పెట్టడం, పొలాన్ని అమ్మేయడం, పొలాన్ని తాకట్టు పెట్టడం, ఇవన్నీ చేయకుండా ఉండాలంటే, మన జీవితాలు బాగుండాలంటే, డబ్బులు మరి మనం సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా రోజుకు 20 నిమిషాలు పరిగెడితే చాలు. నేను స్వామిలాగానే 38 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను.
అందుకొరకే ఇంతవరకు ఎప్పుడు కూడా నేను హాస్పిటలైజ్ అవ్వలేదు. సో అందుకొరకే నేను మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ స్వామిలాగా మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నేను ఇంతకుముందే ఇప్పుడు రాకేష్ గారు అడిగినారు మరి మీరు ఏం చేస్తారు అధికారంలోకి వస్తుంటే నేను అప్పుడే చెప్పిన బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి మనిషి కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా 100 సంవత్సరాలు బతికే విధంగా అతి తక్కువ ఖర్చుతో 100 సంవత్సరాలు బతికే విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతిలోనే పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి పరిగొట్టే ప్రతి వ్యక్తికి కూడా ఒక జత బూట్లు అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్ ఇస్తామని కూడా చెప్పినాం. పెద్ద ఎత్తున స్పోర్ట్స్ అకాడమీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణాలు కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమైనవి. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా క్రీడాకారులకు చేయూత రావాలి. అదేవిధంగా మరి బీపెడ్ ఎంపెడ్ చేసిన విద్యార్థులు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు రాక మరి చకోర పక్షుల్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే తప్పకుండా మరి వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేసి వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇవ్వాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊరికొక ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ను, లేకపోతే ఏదో విధంగా వీళ్ళందరూ మానసిక ఉల్లాసం కోసం అదేవిధంగా భౌతిక మరి శారీరక ఆరోగ్యం కోసం తప్పకుండా వీళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయితే ఒక విఆర్ఏ ఉంటాడో, ఒక వాటర్ మ్యాన్ అట్టుంటాడో, అదేవిధంగా ఊరికి ఒక జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఉంటాడో, హెల్త్కి కూడా ఒక వ్యక్తిని బాధ్యతగా చేసి ఆ వ్యక్తిని ఫిట్నెస్ ట్రైనర్ను ప్రతి గ్రామానికి కూడా పెడితే తెలంగాణలో ప్రజలు విపరీతంగా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ డబ్బులన్నీ సేవ్ అవుతాయి, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంటుందని చెప్తూ మరొకసారి చినపాక స్వామి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు ఆయనకు సంఘీభావంగా వచ్చిన వందలాది మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై శ్రీరామ్. పొల్యూషన్ ఆపి ప్రకృతిని కాపాడాలని కోరుతూ దాత్రి ఆర్ఎన్జీఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని హరిత వనస్థలి ఫారెస్ట్ ని కాపాడాలని ర్యాలీ నిర్వహించారు. పక్కనే ఉన్న ఆటోనగర్ నుంచి కెమికల్ వ్యర్థాలు డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వచ్చి చెట్లను నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆటోనగర్ కు చెందిన కెమికల్స్ ని ఫారెస్ట్ లోకి రాకుండా నియంత్రించి ఫారెస్ట్ లో ఉన్న చెట్లను, జంతువులను కాపాడాలని దాత్రి ఆర్ఎన్జీఓ ఫౌండేషన్ ప్రతినిధి మనోజ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ వ్యర్థాల ద్వారా పక్కన ఉన్న సుమారు 25 కాలనీల ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నాయన్నారు. ఈ ర్యాలీలో వివిధ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు. ఆ సీవేజ్ లైన్ అనేది ఇలీగల్గా టీఎస్ఎస్ఐసి ఏం చేస్తుందంటే వాళ్ళ ల్యాండ్ ఒకటి ఉంది, ఆ ల్యాండ్లోకి డైరెక్ట్ పైప్ లైన్ కనెక్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ వెనక వదిలేసి అక్కడి నుంచి ఫారెస్ట్ మధ్యలోకి ఒక కల్వర్ట్ కట్టి ఆ వాటర్ని మొత్తం డైరెక్ట్ కల్వర్ట్ నుంచి ఫారెస్ట్లోకి డైవర్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అనేది 3 years నుంచి జరుగుతుంది. 2.5 years నుంచి 3 years నుంచి జరుగుతుంది. సో 2.5-3 years తర్వాత ఈ ఫారెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 square kilometers ఆఫ్ ఫారెస్ట్ ఈ కెమికల్ వాటర్తో నిండిపోయింది. ఓకే, సో దీనివల్ల మీరు వెనక చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 10,000 చెట్లు చచ్చిపోయినాయి. లోపల ఎందుకంటే నేషనల్ ఫారెస్ట్ కాబట్టి లోపల జింకలు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే డైలీ ఇక్కడ వాటర్ తాగడము, దాని ఏమంటారు చచ్చిపోవడము. లోపలికి కొంచెం ముందుకెళ్తే మీకు చాలామంది అవి చాలా చచ్చిపోయిన అవి కూడా మీకు కనిపిస్తాయి. సో ఇంకోటి, ఈ ఫారెస్ట్ చుట్టూ మినిమం 25 కాలనీస్ ఉన్నాయి, అంటే 10,000 మంది నివసిస్తారు ఇక్కడ. సో సాయంత్రం కాగానే ప్రతి ఇంట్లోకి ఈ కెమికల్ వాసన వల్ల రెస్పిరేటరీ ఇష్యూస్, లంగ్స్ సంబంధించిన ఇష్యూస్, దగ్గు, జలుబు, చిన్నపిల్లలు హాస్పిటల్ పాల్గొనడం ఇలాంటివి జరుగుతుంది. ఇంకోటి, ఈ చుట్టుపక్కల కాలనీస్ అన్నిటికీ ఈ కెమికల్ వాటర్ వల్ల గ్రౌండ్ పొల్యూషన్. సో దీని గురించి మేము కొన్ని 2 years నుంచి కొట్లాడుతున్నాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ 6 months ముందు జిహెచ్ఎంసీ, టీఎస్ఐసి అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఏమన్నదంటే మీరు ఇమీడియట్గా కెమికల్ పొల్యూషన్ ఆపేసేయాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 6 months బ్యాక్ ఒక ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాదు, ఇక్కడ పెట్టాల్సింది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. వాళ్ళు పెట్టేటప్పుడే మేము అపోజ్ చేసాం. కాకపోతే మీకు 100% రిలీఫ్ వస్తుందని మాకు ప్రామిస్ చేస్తాం, మేము కన్విన్స్ అయ్యి పెట్టామని చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి 100% వాటర్ డైవర్ట్ కాకుండా ఓన్లీ 30% ఆఫ్ ద వాటర్ దాంట్లోకి డైవర్ట్ అవుతున్నాయి. ఇంకా 70% ఆఫ్ ద వాటర్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాయి. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ కెపాసిటీ, అది ఓన్లీ 100 KLT వాటర్ ప్లాంట్, అది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో దానివల్ల రోజు రోజుకు హైదరాబాద్ నగరంలో నిరాశ్రయ సంఖ్య పెరిగిపోతుందని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై సంజీవ కుమార్ అన్నారు. స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెట్టుగూడ చౌరస్తాలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న నిరాశ్రయాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలో చాలా మంది ఆశ్రయ
ఆశయం కరువై ఆకలితో అలమటిస్తూ రోడ్ల పక్కన ఫుట్పాత్ల మీదనే దయానీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. సరైన వసతి లేక ఫుట్పాత్లపై వృద్ధులు తమ కాలనీ వేధిస్తున్నారని, అలాంటి వారికి స్కై ఫౌండేషన్ తరపున సహాయం అందించడం జరుగుతుందని సంజీవ కుమార్ అన్నారు. పలు చోట్ల అనాథ నిరాశ్రయులకు ఇప్పటి వరకు స్కై ఫౌండేషన్ అన్నదానం, దుస్తులు పంపిణీ చేసినట్లు స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై సంజీవ కుమార్ తెలిపారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది చారిత్రక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. గత 45 రోజులుగా 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారని ఆయన వివరించారు. అయితే ఒకరికి మంచి జరిగితే ఇంకొకరికి ఇబ్బందులు జరగడం బాధాకరమని, ఈ ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారని సజ్జనర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రైలీ 2015వ జయంతి వేడుకల్లో సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆర్టీసీ బస్సులలో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, త్వరలో 2375 కొత్త బస్సులను తీసుకుంటున్నామని, అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆడపిల్లలకి, మహిళలకి, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా ఫ్రీ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే నిర్ణయము. దానివల్ల ఈరోజు చాలా మంది మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క 45 రోజులు దాదాపు 12 కోట్ల మంది పైన మా బస్సులో ప్రయాణించారని చెప్పమని నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ ఒకరికి మంచి జరిగితే ఇంకోటి వాళ్ళకి డెఫినెట్లీ అది ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా మన అందరూ కూడా అది ఇబ్బంది కలిగిందని చెప్పి కూడా నా దృష్టికి కూడా చెప్పడం జరిగింది. చాలా మంది మీలో ఉన్న వాళ్ళు కూడా నా మెసేజ్ ఇచ్చారు. కొంతమంది కలుగుతుంది, ఏదో చేయండి సార్, మీ హాయంలో చేయండి అని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెలుసు, దాదాపు వచ్చే రోజు 2375 బస్సెస్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ ఒక బస్సెస్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మనకు కొంచెం వెసులుబాటు దొరుకుతుంది. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సామానగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు నూతన కమిటీని నియమించుకున్న సందర్భంగా కమిటీ సభ్యులు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు. అనంతరం కాలనీ అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కమిటీ సభ్యులు కోరారు. అతి త్వరలోనే కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బల్వంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ విట్ట, అడ్వైజర్ శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్ మేయర్ మహేందర్ గౌడ్, కమిషనర్ శరత్ చంద్ర, ఇంజనీరింగ్ అధికారులు సమావేశం నిర్వహించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికార దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ డబ్బులను కాజేసేందుకు మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ కుట్ర పన్నారని, దానికి కార్పొరేషన్ అధికారులు పచ్చ జెండా ఊపారని వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. కమ్యూనిటీ హాలుకు కేటాయించిన నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం జరగలేదని, అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని మేయర్ మహేందర్ గౌడ్ సవాల్ విసిరారు. తన సవాలు స్వీకరించడానికి ఆరోపణలు చేసిన బద్దేల ప్రేమ్ గౌడ్ సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా 40 లక్షల అంచనాతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించి 20 లక్షల అంచనాతో తయారు చేయించిన శిలాఫలకాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రశ్నించగా మేయర్ మహేందర్ గౌడ్, కమిషనర్ శరత్ చంద్ర సరైన సమాధానం చెప్పలేక తడబడ్డారు. కమిటీ వాళ్ళని ఉంది, అది కమిటీ వాళ్ళు పైన 2 ఫ్లోర్, కింది ఫ్లోర్ ఖాళీ, గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఉంది. దాన్ని అడగడం జరిగింది. దాన్ని అడగడానికి నేను పెట్టడం జరిగింది. పెట్టి మా అధికారులతోటి, మరి ఆ అధికారులు నేను ప్రపోజల్ ఒకటే కాదు, దాంతో పాటు 7 కమిటీ వాళ్ళు, ఒకటి దర్గాలో ఉంది, ఇంకోటి కిస్మత్పూర్, ఇంచుమించు 3వ వార్డులో ఒకటి, దాంతో పాటు అందరితో పాటు పెట్టడం జరిగింది. అన్ని బోర్డులు ఎలా పెట్టి తీసేస్తారు? ఇది ఒక్క బోర్డు పెట్టి తీసేస్తారు ఎలా? అన్ని బోర్డులు అంటే రేట్ అమౌంట్ ఎందుకు? ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఉండే అమౌంట్, సెకండ్ ఎంత పెట్టారు? ఫస్ట్ పార్ట్ ప్రపోజల్ 20 లక్షలు పంపించినాం. ఆ తర్వాత ఇంకో ఫ్లోర్ కూడా కావాలంటే వాళ్ళు లెటర్ ఇచ్చినారు, లెటర్ ద్వారా ఉంది. వాళ్ళు ఇచ్చిన దానికి మనం కౌన్సిలింగ్ ఖాళీ ప్రపోజల్ పంపించినాం కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. బోర్డు తీయడానికి కారణం కూడా ఆడ కాలనీ కొందరు ఏమనుకుంటారు అంటే, అరే దీనికి ఇంత 40 లక్షలు అంచనా ఉంది, ఆడ అంచనా ఉంది కానీ మాత్రం 40 లక్షలు కట్టిందని లేదు. కొందరు కాలనీలు కూడా అడగాల్సి దీనికి 40 లక్షలు అయినాయా, 40 లక్షలు అయినా అంటే దాని అంటే ఎంతైందో ఆ దృష్టి మా ఏడీ గారులకి, అధికారులకు నేను తీసుకుపోయి చెప్పి ఎంత అయిదో దాన్ని అంత పెట్టిద్దామని చెప్పినాం. పడంచెరు మండలం ముత్తంగి గ్రామంలో సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు గౌతమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా సీనియర్ పురుషుల కబడ్డీ రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపును కబడ్డీ జాతీయ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.
స్వతహాగా క్రీడాకారుడైన తాను కబడ్డీ క్రీడను ఎంతగానో ఆస్వాదిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. తనకు ఇష్టమైన క్రీడల్లో కబడ్డీ ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. ముత్తంగిలో జిల్లా స్థాయి రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, కబడ్డీ సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లయ్య, ఉప సర్పంచ్ రంగారెడ్డి, స్థానిక నాయకులు, కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సంతోష్ నగర్ జోన్ ఆఫీస్ వద్ద స్విగ్గీ డెలివరీ బాయ్స్ ధర్నా చేశారు. రోజుకి 24 రైడ్స్ కి 850 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని స్విగ్గీ యాజమాన్యానికి వ్యతిరేకంగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన చేశారు. రోజు 20 రైడ్లు అవగానే సాంకేతిక కారణాలు అంటూ ఆపేస్తూ డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో పనిచేస్తుంటే అన్యాయంగా పొట్టకొడుతున్నారని, తమకు న్యాయం చేయాలని డెలివరీ బాయ్స్ కోరారు. వెంటనే సమస్యలు పరిష్కరించకుంటే సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎటువంటి హోమ్ డెలివరీలు చేయమని స్విగ్గీ డెలివరీ బాయ్స్ తెలిపారు. ప్రభుత్వం దీనిపై స్పందించిన తనను ఆదుకోవాలని కోరారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ దగ్గర కారుతో బీభత్సం సృష్టించిన కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పంచాగుట్ట పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సాహిల్ కు సహకరించిన బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను బోధన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 23న అర్ధరాత్రి దాటాక సాహిల్ మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. అతని స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్ పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం తర్వాత కేసులో సాహిల్ కు బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, అతని అనుచరుడు అబ్దుల్ వాసి సహకరించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పంచగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుతో బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడిన కాల్ రికార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్లోని ప్రముఖ హోటల్ ఆల్ఫాలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి బెదిరించారు. రాత్రి 10:45 ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆల్ఫా హోటల్కు చేరుకున్నారు. కస్టమర్లను, సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఆల్ఫా బాంబ్ స్క్వాడ్ను పిలిపించి దాదాపు 2 గంటల పాటు క్షుణ్ణంగా శోధించారు. అయితే ఈ తనిఖీలో అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. హోటల్లో ఎలాంటి పేలుడు పదార్థం లేదని, ఎవరో ఆకతాయితనంతో ఫోన్ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఫోన్ చేసింది ఎవరని దర్యాప్తు చేయగా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అని తేలింది. నిందితుడికి సంబంధించి పూర్తి వివరాలపై ఇంకా ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.